వస్తున్నా అమ్మా. సాయి, ఉదయం నేను అక్కడ చూశాను, అంతలా ఏడుస్తున్నావు, ఏమైంది? అదా, వాళ్ళ నాన్నగారు కనిపించినట్టే కనిపించి మిస్ అయ్యారు, అందుకే వాడు అంతలా బాధపడుతున్నాడు. అయ్యి బాబోయ్, నువ్వు అనాథో కదా, నీకు తండ్రి ఉన్నాడా? తండ్రి ఉంటే నువ్వు నీ తండ్రి దగ్గర ఉండాలి కదా, ఇక్కడెందుకున్నావు? పుట్టడంతోనే కన్న తల్లిని దూరం చేసుకున్న పాపాత్మను నేను. అప్పటి నుంచి నాన్నే అన్నీ తానే నన్ను పెంచాడు. అప్పుడు నాకు 8 సంవత్సరాలు ఉంటాయి. ఒకసారి బీచ్ చూపించమని నాన్నని అడిగాను. సాయి, బాగుందా? అరే జాగ్రత్త, ఇరిగిపోయిందా? మళ్ళీ కట్టుకున్నాడుకో. ఐస్ క్రీమ్ కావాలా? సరే, నువ్వు ఇక్కడే ఆడుకో, నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. సరే, ఇక్కడే ఆడుకో, వచ్చేస్తాను. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. చిల్లర లేదు. చెప్పన్నా. అక్కడ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఒక లేడీ ఉంటది, కనిపించిందా? కనిపించిందన్నా. ఆ పక్కనే బ్లూ టీ షర్ట్ వేసుకుని పిల్లడు ఉన్నాడా? ఉన్నాడన్నా. వాడే. సరే అన్నా, నేను చూసుకుంటా, నువ్వు ఫోన్ పెట్టే. ఓకే. పర్ఫెక్ట్. వాళ్ళ అమ్మ కూడా లేదు, ఇదే మంచి టైం. చిన్న ఐస్ కావాలా? ఐస్ బాగుందా? సాయి, 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 సాయి ఏంటి, బాబుని చూసారు అక్కడ? చిన్న బాబు అండి. సాయి, సాయి, చిన్న బాబుని చూసారండి? చూడలేదండి. చిన్న బాబు అండి. లేదండి, ఇక్కడే ఆడుకున్నాడండి. ఆల్రెడీ పంపించాను సింగ్, పని త్వరగా కానిచ్చాయి. ఓకే అన్నా. ఈడవరా, నేను ఎవరిని తీసుకురమ్మన్నాను, నువ్వు ఎవరిని తీసుకొచ్చావు? నేను తీసుకురమ్మన్నది కాపీ మనవని రా. అదేంటన్నా, బ్లూ కలర్ టీషర్ట్ నువ్వేగా చెప్పావు. ప్లాన్ మొత్తం చెడగొట్టావు కదరా. సరే, వీడు ఎలాగో నిన్ను గుర్తుపట్టాడు కాబట్టి వీడు మొత్తం దిగేలోపు నేను వీడిని అక్కడ వదిలేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? మనోజ్ రా వెళ్దాం. చూడన్నా, డాడీ బీచ్ దగ్గరే ఉంటారు, సరేనా? వచ్చేస్తారు, ఓకేనా? నువ్వు జాగ్రత్త, ఉంటాను.
నా జీవితంలో కన్న వాళ్ళని దూరం చేసి తప్పు చేశాడు అనుకున్నాడేమో ఆ దేవుడు. అందుకే వీళ్ళని పంపించాడు. అందరం తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగాం. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. కానీ మాకు చిన్నప్పటి నుంచి దరిద్రం, ఒంటరితనం, బాధ ఇవన్నీ మాతో పాటు పెరుక్కుంటూ వచ్చాయి. మేము బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అంతే. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడికే గ్రహణం అనే ఒక రోజు ఆపుతుంది. ఆ ఒక్కరోజు వదిలేస్తే సూర్యుని ఎవరైనా ఆపగలరా? అలాగే మీకంటూ ఒక రోజు వస్తుంది. మీరు వద్దు అనుకున్నా రావాల్సినవన్నీ వస్తాయి, జరగాల్సినవన్నీ జరుగుతాయి. నువ్వు బాధపడకు సాయి, అంతా మంచి జరుగుతుంది. కుమారి అమ్మగారు కిందకి రా, కొంచెం పనులున్నాయి. వస్తున్నా అండి, వస్తున్నా. సరే సాయి, నాకు చాలా పనులున్నాయి, వెళ్ళొస్తా. రే బాధపడకురా. సరేరా, నాకు టైం అవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఓకే బాయ్. రే పదరా, అలా బయటికి వెళ్ళొద్దాం. సరే ఉండరా అయితే. సరే. ఏంట్రా ఉదయాన్నే ఎక్కడ బయలుదేరారు? సిట్టింగ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈ గోర్ఖాగాడికి పని పట్టేట ఉండదా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి టీ తాగు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సార్ సారీ సార్, మర్చిపోయాను. సౌరికు నువ్వు రెంట్ డబ్బులు కట్టి 4 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తారా రెంట్? ఇదిగోండి సార్. అడిగితేనే కనిపించండి. ఇదేంటి 4,000 తక్కువ ఇచ్చావు? అంతే సార్, ఇన్ని రోజులు సాయిగడి చేత నాన్న చాకరీ చేయించుకున్నారు కదా, అందుకే 4,000 కట్ చేసి మిగతా డబ్బులు ఇచ్చాను. ఈడు మంచోడు కాబట్టి 4,000 కట్ చేశాడు. అది ఇంకెవడనైతే మొత్తం కట్ చేసేవాడు. పదా ఇదేంటి, నేను వానరా ఆల్వానరా? లక్ష్మి, మనం ఇచ్చిన దెబ్బకి వాడి చిప్పు దొబ్బు ఉంటది. నిజమేరా. రే నీకు విషయం చెప్పాలా? ఇందాక నేను మర్చిపోలేదు, అన్నీ కావాలనే గోర్ఖా అన్నాను. ఆహా అవునా? ఇది కూడా దొబ్బింది. హాయ్ సిస్టర్. సిస్టర్ సిస్టర్ ఏంటి ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? అయినా సౌరికి నాకు బ్రేకప్ అయిపోయిన తర్వాత నీతో ఎందుకు మాట్లాడతా? ఏంటి మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయిందా? ఏ చెప్పలేదా మీ ఫ్రెండ్? అయినా మీరంతా ఒకటే కదా. రే మీ ఇద్దరికి బ్రేకప్ అయిందంట. రే ఏంట్రా నువ్వు చెప్పేది? నందిని కనిపిస్తే పలకరించా, అప్పుడు చెప్పింది. రే ఏంట్రా వీడు చెప్తుంది? మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా? రే నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇది ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడు. రే అసలు ఏం జరిగిందో చెప్పు. అవునరా, బ్రేకప్ అయింది. ఇప్పుడేంటి? మరి మాకెందుకు చెప్పలేదురా? ఏం చెప్పాలరా? ఏమని చెప్పాలి? తన కలర్ బాగాలేదో, క్యారెక్టర్ బాగాలేదో, పర్సనాలిటీ బాగాలేదో, లేకపోతే ఇంకేదో రీజన్ చెప్తే చెప్పడానికి. తనకు ఫ్యామిలీ కావాలంట. ఫ్యామిలీ వాళ్ళ నాన్నకు లేని ఫ్యామిలీ నేను ఎక్కడ తీసుకొచ్చేదిరా? రే తనతో మేము మాట్లాడుతావురా, నేను చెప్తే అర్థం చేసుకుంటుందిరా. మాట్లాడితే అర్థమవుతుంది అనుకుంటే వాళ్ళకి ఎప్పుడో అర్థం అవ్వాలరా. అయినా వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదా. ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేశాను. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా.
పార్ట్ టైంలో జొమాటో చేస్తున్నాను రా. ఎంత చేస్తున్నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదురా. కానీ ఫస్ట్ టైం తను చూసినప్పుడు తనతో కలిసి బ్రతకాలనుకున్నాను రా. తను నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. తన కోసం ఎలా అయినా కష్టపడి జాబ్ సంపాదించి తను నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్నాను రా. ఎంతకన్నా నన్ను ఏం చేయమంటారు చెప్పండి రా. బాధపడకరా. ఎంత ఓర్చుకోవాలన్నా నేను మనిషినే కదరా. కన్నీళ్ళు చాలా గొప్పవురా. ఆ వస్తువు వాటితో పాటు గుండెల్లో ఉన్న బాధను కూడా బయటికి తీసుకొచ్చేస్తా. అరే అయినా మీరెందుకు ఫీల్ అవుతున్నారా? తనకేం తెలుసు అయినా నాకు మంచి ఫ్యామిలీ ఉందని. మీకన్నా నన్ను ఎవరు బాగా చూసుకుంటారా చెప్పండి? మీరున్నారా నాకు, అది చాలు. తను మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది. కాకపోతే ఇష్టపడ్డాను కదరా, చిన్న బాధ అంతే. నాకు మీరు చాలు రా ఈ లైఫ్కి. మీరే నాకు అమ్మ నాన్న. హలో ఒరే జోషు, ఏం చేస్తున్నారా? నిన్నే 2 కొత్త డ్రైవర్లు కొన్నాను సార్. సైజ్ సరిపోతే మార్చుకోవడానికి బయటకు వచ్చాను. అర్ధరాత్రి పూట షాపింగ్ లేట్రా? మరి లేకపోతే పడుకున్న వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే మ్యాటర్ ఏంటో ముందు చెప్పండి సార్. అలా కాదురా, నన్ను పిలవకుండా మీరు ఏమన్నా సిట్టింగ్ వేసేసారోమని ఫోన్ చేశాను రా. రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, మళ్ళీ సిట్టింగ్ ఒకటి. సర్లేరా వదిలే. అందరూ పడుకుని పోయిరా? సార్ ఒక్కడు మాత్రం పడుకోలేదు సార్. ఎవడరా? మీరే. సర్లే ఫోన్ పెట్టండి. బొక్కలాగా టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. అద్దావా సౌరికు సౌరికు రే దగ్గరా. ఏంట్రా గోల? గోల కాదురా, పాట పాడుతానురా. ఈ టైంలో పాటలేంట్రా? రేపు పొద్దున్న వింటానులే, పడుకో. అది కాదురా, అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. అయితే వచ్చి పట్టుకోవాలా? అది కాదే, టైం 1 గంట అయింది. అసలే బయట ఈ టైంలో దెయ్యాలు తిరుగుతాయంట కదా. అసలే అందగాన్ని రాత్రికాలంటే దెయ్యాను కనుక దొరికాను అనుకో, నా పరిస్థితి ఏంటి? తోలు తీరిపోద్ది. తోడు రారా. రే కావాలంటే నీతో పాటు వచ్చి బాత్రూంలో పడుకుని పోతాను, కానీ ఇలాంటి యదవసులు మాత్రం చెప్పకరా బాబు. పదా రా వెళ్ళు. అరే సౌరుకు, చెప్పరా. అరే ఇక్కడేవో సౌండ్లు వస్తున్నాయిరా. 24 గంటలు దొబ్బి తింటే సౌండ్ రాకుండా సాంబార్ ఇడ్లీ వస్తుందా? అరే ఇవి ఆ సౌండ్లు కాదురా, ఇవి వేరే సౌండ్లు రా. రే సౌండ్ లేదు బొక్క లేదు, నువ్వు వస్తావా లేదా నన్ను నిలిపమంటావా? సరే వస్తున్నాను, ఆగు. పద. అందుకే మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి. అవునరా నిజమే, నాకు కూడా వినిపిస్తున్నాయి. చెప్పాను కదా. పద. రే
కొంప తీస్తే ఏమేమోరా. రే నువ్వు ముందు చిన్న గుంటట్లా భయపడ్డావు ఆపు. అమ్మో దయ్యం. ఏమైందిరా అలా అరిచావ్? ఏమైందిరా? దెయ్యం కాదురా, మన ఓనర్ గాడు తడిమేస్తున్నాడు. మీరు పడుకున్నారన్నారు కదరా, ఇక్కడేం చేస్తున్నారు? మేము అడగాల్సింది నువ్వు అడుగుతున్నావేంటి? అంటే నాకు ఫోన్ చేసింది తన కోసమేనా? అది మరి మన మీద ప్రేమం ఎక్కువై కాదురా, ఆవిడ మీద కామం ఎక్కువయ్యి. అంతే కదరా? ఏంట్రా రాంటనా పెట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చేది ఏంట్రా బొక్క? బొక్క బొక్కేం పోలేదురా, రానే కంపెనీ అవ్వండి. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పరా? ఏమి లేదురా, మీరు వెళ్ళి పడుకుంటే మేమిద్దరం. ఆగండి, అంత లేదు, ఎవరింటికి వాళ్ళు వెళ్తే మంచిది. సరే ఓకే కమాండ్ డార్లింగ్. ఆగండి, ముందు మీరు మీ ఇంటికి వెళ్ళండి, తర్వాత ఆయన ఇంటికి వెళ్తారు. ప్లీజ్ మా ఆయన చెప్పకండి, నన్ను చంపేస్తారు. చెప్పకండి ప్లీజ్. ఇక్కడికి రాకముందు ఈ భయం ఉండాలి. సరే ఎవరికి చెప్పంలే కానీ బయలుదేరు. బాయ్ ఆర్కే, వెళ్ళొస్తాను. బాయ్ మధు. చాలు చాలు, ఇంకేంటి బయలుదేరు. సరే లక్ష్మి రెడీగా ఉన్నావా? వస్తున్నాడు లక్ష్మి. ఈ రోజు నుంచి ఆడుకుంటదిరా. కుమారి కాస్త లేట్ అవడం చాలు నన్ను డ్యూటీ ఎక్కమంటది. అమ్మ సస్తున్నాను దీంతోని చూడలేక. వస్తాను ఆగండి, వస్తాను ఆగండి రా. ఎవడ్రీడు పొద్దు పొద్దున్నే షుగర్ పెరిగిపోయినట్టుంది అమ్మ బొక్కలాగా. వస్తాను నాకు ఎవడ్రా పనికి మాలే. ఏంట్రా లోపల వాగుతున్నావు? మావయ్య గారు మీరా? లోపలికి రండి మావయ్య రండి. ఏ రాకపోతే గుమ్మం బయట కూర్చొని అడుక్కుంటాను అనుకుంటున్నావు? అబ్బే నేను అలా అనలేదు మావయ్య. నన్ను ఆశీర్వదించండి మావయ్య. బాగున్నారా మావయ్య? లేదురా, క్యాన్సర్ వచ్చింది, 2 రోజుల్లో పోతానంట. మీరు ఆఖరి చూపులు చూసుకుంటారని వచ్చాను. అవునా మావయ్య, ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగున్నాను కాబట్టే కదా వచ్చాను. నువ్వు నీ యాదవ ప్రశ్నలు ఏంటి ఇలా బీసిపోయాడు? నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను తల్లి, నువ్వు ఎలాగున్నావు? అది అడిగితే మాత్రం సమాధానం బాగా చెప్తాడు. బాగున్నాను. నేను అడిగితే మాత్రం పిచ్చుకోకలే రెచ్చిపోతాడు. ఏంట్రా అయినా ఇంటికి వచ్చినట్టు కాఫీ టీ అని అడగడం తెలీదా? మర్చిపోయాను మావయ్య. లక్ష్మి మావయ్యకి కాఫీ తీసుకుంట్రా. ఏంట్రా నా ముందే నా కూతురు పని చెప్తున్నా? సారీ మావయ్య. లక్ష్మి ఆ రూమ్ లోకి పద, మావయ్యకి కాఫీ తీసుకొని రమ్మని చెప్తాను నీకు. పద. నేను అడిగింది అది కాదు. ఏ నువ్వు కాఫీ పెట్టి తీసుకురాలేవా? తింటా కదా 4 పాటలు. సరే మావయ్య, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొని తీసుకొస్తా. ఏమ్మా ఇంట్లో పనులు నువ్వే చేస్తున్నావా? అయ్యో లేదు నాన్న, పని మనిషి ఉందిగా, తను రానప్పుడు ఆయనే ఇల్లు తుడుస్తున్నారు, గిన్నెలు తోముతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, రోజు బజార్ నుంచి కాయగూరలు కూడా తెస్తున్నారు. బానే చెప్తుంది. అన్నీ ఆయనే చేసుకుంటున్నారు, ఏదో అప్పుడప్పుడు గరిట తిప్పుతున్నాను. అంత పని చేస్తున్నావా? అవును నాన్న. అది కూడా చేయడం వీలేదమ్మా. అది కూడా చేయకపోతే అది ఎందుకు ఇక్కడ? సరే నాన్న. మావయ్య కాఫీ తాగండి మావయ్య. తాగండి మావయ్య. ఏంట్రా ఇది కాఫీయా?
పాలతో చేసావా నీళ్ళతో చేసావా? రెండు కలిపి చేశాను మావయ్య. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ కాఫీ మొహం మీద కొడతారా మావయ్య? నేను తాగింది నీకు ఎలాగుందో తెలియాలి కదా, అందుకే కొట్టాను. టేస్ట్ చేయి. నిజమే మావయ్య, బాగోలేదు, ఇంకెప్పుడు పెట్టలే. మావయ్య మధ్యాహ్నానికి ఏం తింటారు రేటి? అగ్రాజ్ అయ్యాలా? నీలాగా పని పాట లేని సోంబేరిగాడిని అనుకున్నావా? నాకు ఊర్లో చాలా పనులు ఉన్నాయి, వెళ్తాను. సరే మావయ్య, ఎలా వెళ్తారు? ఈ చివర హెలికాప్టర్ పార్కింగ్ లో పెట్టి వచ్చాను, ఎక్కి వెళ్ళిపోవడమే. అవునా? కాకపోతే ఏంట్రా, ట్రైన్లో వచ్చాను, ట్రైన్లో వెళ్తాను, ఇంకెలా వెళ్తాను? మాత్రం దానికి ఎందుకు వచ్చాడు? మళ్ళీ అడగకపోతే అడగలేదంటాడు ఒక్కలాగా. మావయ్య ట్రైన్లోకి ఏమైనా తీసుకెళ్తారేటి? తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్ళా? నీ మాసిపోయిన గుడ్లన్నీ ఇచ్చి వచ్చేటప్పుడు ఉతికేసి తీసుకొస్తాను. సరే మావయ్య, ఒక్క నిమిషం. వదిలే మావయ్య, బాగోదులే. అంటే బాగుంటే ఇచ్చేస్తావా? పనికి మళ్ళీ వేధవా. మావయ్య మీ కూతురుతో మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. సౌరేక్, అరే సాయి, సౌరేక్, సాయి. ఏంట్రా అరుస్తున్నావు? రాయేంట్రా, మంచి మర్యాద లేదా? మంచి మర్యాద మీ ఆవిడ ఎక్కడ? నువ్వు రాత్రి చేసిన హార్స్ రైడింగ్ గురించి చెప్పేస్తా. ఒరే తప్పైపోయిందిరా బాబు, నీ నమస్కారం. రాని పిలవరా బాబు, పర్లేదు. సార్ ఏమైనా చెప్పండి. ఒరే ఊరి నుంచి మా మామయ్య వచ్చారా, కొంచెం మార్కెట్కి వెళ్ళి పళ్ళు తెచ్చి పెట్టండి రా ప్లీజ్. ఏంటే మీ మాయకి పళ్ళు ఊడిపోయి పళ్ళు సెట్ ఎట్టేస్తావా? హాస్పిటల్ అనుకుంటున్నావా? వాళ్ళ మామయ్య వచ్చారంటే పళ్ళు తెమ్మంటున్నాడు రా. పళ్ళా? ఏట్రా మాకు పని చెప్తున్నావు? నువ్వు చేసిన హాస్పిటల్ కోసం మా చెప్పమంటావా? ప్లీజ్ రా, ఆ పని మాత్రం చేయొద్దురా. రే మార్కెట్కి వెళ్ళి కొంచెం ఫ్రూట్స్ తెచ్చి పెట్టండి రా ప్లీజ్ రా. సార్ సాయి దేవత తెస్తారు, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ రా సౌరి. రే మార్కెట్కి వెళ్ళి 2 కేజీల యాపిల్, డజన్ అట్టిపళ్ళు. మర్చిపోతున్నా రే, 2 కేజీల యాపిల్, డజన్ అట్టిపళ్ళు. సరేనా? ఇదిగో ఈ 500 తీసుకెళ్ళండి. మర్చిపోతున్నా రే, 2 కేజీల యాపిల్, డజన్ అట్టిపళ్ళు. ఓకేనా? రే మీరు వెళ్ళండి రా అయితే. మావయ్య ఇదిగోండి ఫ్రూట్స్, ట్రైన్లో తినడానికి మీకే. ఏరా శవాల మీద చిల్లరేరుకుని చెత్తదవా? అరటిపండు తొక్కలు, యాపిల్ ముక్కలు తినేవాళ్ళే కనిపిస్తున్నాను రా. మావయ్య ఏమైంది? ఊర్లో బేవర్సోళ్ళ తిరిగే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేసి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చి దారి చూపిస్తే నన్నే అవమానిస్తావురా? పండుగకు వస్తావు కదా, అప్పుడు నీ చెడ్డీ ఇప్పి ఊరంతా తిప్పిస్తాను. అమ్మా నువ్వు జాగ్రత్త, నేను ఇల్లు వస్తాను. సరే, నువ్వు హ్యాపీ కదా? రే ఆగడ్రా, వస్తున్నాను. చూడరా. అవునరా, రండి రండి రండి. సాయి, రే సాయి, ఏంట్రా మీరు చేసింది? ఏంటది? ఏంటిది? ఏంటిది? మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తినరా అంటే సగం తినేసిన అట్టిపండు తొక్కలు, యాపిల్ మొక్కలు పట్టుకొస్తారా మీరు? ఏంటి నీ బాధ? రే దేవా, వెళ్ళి లక్ష్మి గారిని పిలు, మేడం మీద ముగ్గురు సరసాలని సినిమా చూపిద్దాం. సరే పిల్లరా, ఆ పిలు పెద్ద జడిపిస్తారా? ఊరే ఇప్పుడు ఎందుకురా దాని గురించి? కూర్చోండి కూర్చోండి. మరి అడుగుతున్నావేటి? అలా కాదురా, ఊరు నుంచి మా మామయ్య గారు వచ్చారు, నాకు మా మామయ్య గారే దిక్కురా. ఆయన లేకపోతే నాకు బ్రతికేలేదురా, అందుకు ఆయన ముందు నన్ను ఎదవం చేశారు కదరా. ఇప్పుడు ఏంటి ఆ ఫ్రూట్స్ మ్యాటర్ నీకు తెలియాలి అంతేనా? అంతే. ఒకసారి పైకి చూడు. చూడా బాబాయ్, 2 కేజీల యాపిల్, డజన్ అట్టిపళ్ళు ఇచ్చే. రెండు కేజీల యాపిల్ 300 ఇచ్చమంటారా? రే ఆడు 2 కేజీలకి తెమ్మన్నాడు, ఇప్పుడు ఎలా చెప్తా.
ఏం చెప్తున్నాడే? ఎందుకురా? సగం తిను. తిను. సరిపోయింది బాబు. వేసేలా కవర్లో వేసేయండి. వేసేయి. బాబు అరటిపళ్ళు డజన్ మీద ఎక్కువే ఉన్నాయి, 200 అవుతుంది. రే ఆ అరటిపళ్ళు డజనే తెమ్మన్నాడు. సగమే. బాబాయ్ ఇప్పుడు చూడు సరిపోయా? సరిపోయింది బాబు. 2 కేజీల యాపిల్ 10 అరటిపళ్ళు. డబ్బులు ఇవ్వండి. ఈ డబ్బులు ఎంత అయ్యో నువ్వు తీసుకోలే, ఏం పర్లేదు. బాబాయ్ అది జరిగింది. మీ బొర్రలు తగలయ్యా. అదేదో అమ్మేవాడినే 2 కేజీలు యాపిల్ డజన్ అరటిపళ్ళు ఇమ్మంటే దూసిస్తాడు కదరా. రే మా వాటా అయిపోయింది, మీ వాటా ఉంది, రండిరా తినండి. నేనే గెలుస్తారా? నోరు మీ కొంపు కొడుతుంది. డ్రెస్ చేయలేదు కదరా. అవును కదా. కొంచెం రే చిరాగ్గా ఉంది, మనసేం బాగాలేదు, పదండి బయటకు వెళ్దాం. ఎక్కడికి రా? టెంపుల్కి వెళ్దాం పదండి రా. అరే అవునరా, మార్నింగ్ టిఫిన్ చేయలేదు, పులిహోర వేస్తారు, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. అవునరా, వీలుంటే మధ్యాహ్నం కూడా తెచ్చుకోవచ్చు. రే ముందు వెళ్తే ఏదోటి అవుతుంది, పదండి. అయ్య బాబోయ్, మీరు గుడి కూడా వస్తారా? మేము మనుషులం కాదా? అయ్య బాబోయ్, మాత్రే మాత్రం. రకాలరా నా కొడుకులు. రే దాని మొక్కలు చేరా. పులిహోర అయిపోయినట్టుంది. పదండ్రా. సారీ, ఆ రాజుగాడు అన్నంత పని చేశాడు రా. ఆ డబ్బులు అడిగి ఇచ్చేయాలరా. వాళ్ళు రాజుగారి మనుషులు కాదురా. వాళ్ళు రాజుగారి మనుషులు కాదా? మరి మళ్ళీ దొరుకుతున్నారా? ఏమరా? రేయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారా? రేయ్ మీరెంత దూరం పరిగెట్టినా మిమ్మల్ని పట్టుకోవడం పక్కా. నా నుంచి మీరు తప్పించుకోలేరా. మిమ్మల్ని చంపకపోతే నా పేరు కోనసీమ వీరభద్రమే కాదురా.